అమెరికా ఇంటెలిజెన్స్ బాస్ రష్యాలో సీక్రెట్గా అడుగు పెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మాస్కో వెళ్లడం వెనుక అసలు కారణం ఏంటి? ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి సిద్ధమవుతుందన్న సమాచారంతోనే పుతిన్ను హెచ్చరించేందుకు వెళ్లారా? లేక ఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం పెంచుతున్న ఆర్థిక ఒత్తిడిలో మాస్కో సాయం కోరేందుకే రాట్క్లిఫ్ రష్యా వెళ్లారా? అసలు రాట్క్లిఫ్ మాస్కో మిషన్ వెనుకున్న మిస్టరీ ఏంటి? అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ రహస్యంగా రష్యా రాజధాని మాస్కోకు వెళ్లారు. ఆగస్టు 25న రష్యాలో అడుగుపెట్టిన ఆయన రష్యా అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఎవరెవరితో భేటీ అయ్యారు, ఏ అంశాలపై చర్చించారు అన్న దానిపై అమెరికా సిఐఏ కానీ రష్యా క్రెమ్లిన్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాన్ రాట్క్లిఫ్ రష్యాకు చేసిన తొలి పర్యటన ఇదేనని భావిస్తున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో ఈ మాస్కో మిషన్ వెనక అసలు కారణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాట్క్లిఫ్ మాస్కో పర్యటన విషయం బయటకు రాకముందే అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన బోయింగ్ C-17A గ్లోబ్ మాస్టర్ 3 విమానం మాస్కోలోని వ్నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావటం మరింత ఆసక్తిని రేపింది. ఈ విమానం లాట్వియాలోని రీగా నుంచి మాస్కో చేరింది. అంతకుముందు అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి బయలుదేరింది. అదే సమయంలో మాస్కోలో అమెరికా దౌత్య వాహనాల కాన్వాయ్ కూడా కనిపించింది. ఈ పరిణామాలన్నీ రాట్క్లిఫ్ పర్యటన సాధారణ పర్యటన కాదన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. అసలు ఈ రహస్య పర్యటన ఎందుకు అన్న దానిపై ఇప్పుడు అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్కలు మారుతున్నాయన్న ఆందోళన అమెరికాకు ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రష్యా మరోసారి సైనిక సమీకరణకు సిద్ధమవుతోందని, నాటో దేశాలపై ప్రత్యక్షంగా కాకుండా హైబ్రిడ్ డిరేయబుల్ ఆపరేషన్లతో నాటో సామర్థ్యాన్ని పరీక్షించే చర్యలకు దిగే అవకాశాలున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాట్క్లిఫ్ మాస్కో వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇచ్చి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ బెత్ శానర్ కూడా ఇదే కోణంలో ఒక విశ్లేషణ ఇచ్చారు. రష్యా ఏం చేయబోతోందో తమకు తెలుసని, అలా చేయకుండా ఉండటం మంచిదని పుతిన్ ప్రభుత్వానికి నేరుగా చెప్పేందుకే రాట్క్లిఫ్ వెళ్లి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పటికే జరుగుతున్న శాంతి చర్చల్లో భాగంగా చర్చలు జరిపేందుకు కాకుండా భవిష్యత్తులో రష్యా నాటో మధ్య మరింత ప్రమాదకరమైన ఘర్షణ తలెత్తకుండా ముందస్తు హెచ్చరిక చేయటమే రాట్క్లిఫ్ మిషన్ కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాటోతో రష్యా ఘర్షణ పెరిగే అవకాశాలు, ఇంకోవైపు ఇరాన్పై అమెరికా ఒత్తిడి, ఈ మూడు కీలక భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య రాట్క్లిఫ్ మాస్కో పర్యటన జరగటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ సైతం రష్యా భూభాగంలోకి లోతుగా దాడులు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో రాట్క్లిఫ్ మాస్కోలో ఉన్న సమయంలో రష్యా రాజధాని మాస్కో, ఇతర రష్యా నగరాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా అధికారులు ఉక్రెయిన్ను కోరినట్లు సమాచారం. దీంతో రాట్క్లిఫ్ పర్యటన ఎంత సున్నితమైనదో అర్థమవుతోంది. అయితే అసలు మాస్కోలో రాట్క్లిఫ్ ఏం మాట్లాడారు అన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. రష్యా అధికారులతో ఆయన ఎవరెవరిని కలిశారు, పుతిన్తో నేరుగా భేటీ అయ్యారా, ఉక్రెయిన్ అంశంపైన, అణు ఆయుధాల అంశంపైన చర్చించారా, లేక ఇరాన్కు రష్యా ఇస్తున్న మద్దతును తగ్గించేలా మాస్కోపై ఒత్తిడి తెచ్చారా అన్న దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే సాధారణ దౌత్యవేత్తను కాకుండా అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్నే మాస్కోకు పంపడం మాత్రం ఈ పర్యటన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.